హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌనిత్ వ్లాగ్స్. ఈ వ్లాగ్ లాస్ట్ వరకు చూడండి, ఏది మిస్ అవ్వకుండా. ఎందుకంటే మేము ఈ వీడియోలో మేము ఎక్కడ వెళ్తున్నాము, ఎక్కడ స్టే చేయబోతున్నాము అన్నీ మీకు డీటెయిల్గా చూపిస్తాను. ఈ ట్రిప్కి ఫుల్ మా వాడు బాగా ఎగ్జైట్ అయ్యాడనమాట. బాబా బాయ్ బాబు ఎందుకు వచ్చినాడు రా? అక్కడ బాబు కాదు, నువ్వే కన్నయ్య, నువ్వే. వీడిప్పుడు వచ్చి రాని మాటలు క్యూట్ క్యూట్ అన్నీ చూస్తూ చూస్తూ జర్నీ అంతా బాగా గడిచిపోయింది. వీడు కొద్దిసేపు బాగా ఆడుకొని ఫుల్ నిద్రేసాడు. ఇది వీడు చిన్న మినీ బెడ్ అనమాట, వీడి కోసం చేసాము, ఫ్రీగా పడుకుంటాడు కదా అనేసి. వాడు పడుకునేంత వరకు వాడు స్లీపింగ్ సాంగ్స్ పెట్టాము. తర్వాత ఇప్పుడు మా సాంగ్స్ అనమాట. సో మీకు ఇప్పుడు అర్థమైనట్టుంది కదా మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేసి. విజయవాడ స్టార్ట్ అయ్యామండి. సో విజయవాడ పక్కన వన్ డే చీరాల దగ్గర స్టే చేద్దామని చెప్పేసి బయలుదేరాము. ఓఆర్ఆర్ దిగిన వెంటనే ఫస్ట్ అయితే టిఫిన్ కోసం అయితే ఆపేసాము. మా వాడు చూడండి మెనూ తీసుకొని బాగా చూస్తున్నాడు. గట్టిగా సార్ తిన్నాక వాకింగ్ చేస్తున్నాడు. సో వీడు తిని వాకింగ్ చేసిన తర్వాత అక్కడ కొన్ని డాగ్స్ ఉండే, దాంతో ఆడుకున్నాడు. అది తట్టుకోలేక మేము ఇంకా కార్లో కూర్చోబెట్టేసాం. వాళ్ళ బాబాయ్తో ఏదో పెద్ద డ్రైవింగ్ వస్తుంది అన్నట్టు మొత్తం అన్నీ నొక్కడము, అది తిప్పడము, ఫుల్ డ్రైవింగ్ వీడియో చేస్తున్నట్టు ఫీల్ అయిపోతున్నాడు వాడు. అసలు తీసుకుంటే రానంటాడే, ఆ స్టీరింగే కావాలంటాడు. తినేసి ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. మా జర్నీ మళ్ళీ స్టార్ట్ చేసాము. సో చూడండి ఇక్కడ ఎంత బాగుందో, పంట పొలాలు మొత్తం గ్రీనరీ, ఈ తాటి చెట్లు ఇవన్నీ. మా పొలంలో కూడా మా చిన్నప్పుడు ఇలాగే మొత్తం పచ్చగా ఉండేది, ఇప్పుడు కొంచెం లేదనుకోండి. సో అది మళ్ళీ అది చూస్తున్నట్టు ఫీల్ అయ్యానమాట నేను. తర్వాత ఇంకా లంచ్కి మేము ఒకచోట ఆపాము. ఫుడ్ చాలా బాగుంది. వీళ్ళు మంచిగా నాకు మా బాబుకి తగ్గట్టు రైస్ మీల్స్ ఇచ్చారు. మీల్స్ బయట చాలా తక్కువ కదా దొరికేది. సో వీడు తిన్నాడు కడుపు నిండా. సో నాకు అదే హ్యాపీగా అనిపించింది అనమాట. బాబునా? ఎవరా బాబు? మళ్ళీ బాబు అని ఎందుకంటారా? హే, చీరాల రీచ్ అయిపోయాం. చూడండి బీచ్ ఎంత బాగుందో. అసలు ఇది నాకు టీవీలో సినిమాల్లో చూపిస్తారు కదా, బోట్స్ ఆ బీచ్ అలా కనిపించిందండి. ఇదే మేము స్టే చేస్తున్న రిసార్ట్, వి హోటల్స్ అండ్ రిసార్ట్స్ అన్నమాట. సో ఇక్కడ హోటల్ బాగుంది, రిసీవింగ్ బాగుంది, రూమ్స్ బాగున్నాయి, ఫొటోస్ అవన్నీ తీసుకోవడానికి చాలా బాగుందండి. అన్ని చోట్ల ఏదో ఒకటి అట్రాక్షన్ పెట్టేశారనమాట ఫొటోస్ కోసం. ఫొటోస్ తీసుకోవడానికి ఫొటోస్ అండ్ మామూలుగా ఇప్పుడు సోషల్ మీడియాస్ అండ్ రీల్స్ చేస్తారు కదా, సో అన్నిటికీ ఇది ప్లేస్ అనేది చాలా బాగుంది. అండ్ పిల్లలకి కూడా ప్లే ఏరియా ఉంది, అది కూడా బాగుందండి. ఇది వచ్చేసి రెస్టారెంట్ అనమాట. సో ఇక్కడ ఫుడ్ కూడా బాగుంది. అండ్ దీని పక్కనే ఇప్పుడు ప్లే ఏరియా ఉందన్నమాట. సో ఇక్కడ నేను ఫుడ్ తినేసి మా బాబుని ఇక్కడ ఆడిచ్చానమాట. సో వాడు కొంచెం పెద్దోడైపోయాడు కదా, వాడంతకు వాడే స్టెప్స్ ఎక్కి జారుతున్నాయి అన్నమాట. లైక్ వాడంతకు వాడే ఆడుకోవడం అనమాట. సో ఆ వీడియో నేను మళ్ళీ లాస్ట్లో చూపిస్తాను మీకు. ఇప్పుడైతే ఇది హోటల్ టూర్ చూపిస్తున్నాను కదా రిసార్ట్ది. సో ఇవి వచ్చేసి బర్డ్స్ అన్నమాట. మంచిగా ఉంది. మా వాడు ఇది కూడా చూసి మంచిగా ఎంజాయ్ చేశాడు. సో మోస్ట్లీ ఈ టూర్ మొత్తం బాగా ఎంజాయ్ చేశాడు. మా అందరిలో బాగా ఎంజాయ్ చేసిందంటే వాడి అన్నమాట.
ఇక్కడ ఈ డాగ్స్ కూడా అంతే, ఎప్పుడు ఆ డాగ్స్ దగ్గర కూర్చొని బౌ అనుకుంటూ ఉంటాడు. సో చెప్పాను కదా మీకు, అన్ని చోట్ల ఏదో ఒక అట్రాక్షన్ పెట్టారనమాట. ఏదో ఒకటి లైక్ చూడండి, అది అప్పట్లో ఫోన్స్, సో ఇవన్నీ ఫోటోషూట్కి దీనికి చాలా బాగుంటాయి అన్నమాట. సో ఇలా వెళ్తే ఇవి ఇక్కడ గేమ్స్ అన్నమాట. సో మనం కావాలంటే ఏమైనా గేమ్స్ కూడా ఆడొచ్చు. మాకంత టైం లేకుండే కానీ గేమ్స్ ఉన్నాయి. యా, కొంచెం అంటే లైక్ మనం ఇక్కడే కూర్చొని అంటే ఐ మీన్ ఒకటే చోటే ఒక 2 days 3 days అలా ఉంటే మాత్రం మనకి టైం సెట్ అవుతుంది ఆడుకోవడానికి అన్నిటికీ. కానీ మేము 1 dayకి అలా వచ్చాం కాబట్టి సో అంత టైం దొరకలేదన్నమాట మాకు గేమ్స్ ఆడడానికి. అలాగా బయటికి వచ్చామనుకోండి, ఇంకా ఇది ఇక్కడంతా రూమ్స్ ఉన్నాయి. ఈ రూమ్స్ ప్రతి రూమ్ పక్కన ఇలాగా చిన్న చిన్న ఇది చేశారనమాట. ఇది మా రూమ్. సో రూమ్ టూర్ నేను మళ్ళీ చూపిస్తాను అనమాట. అంటే లైక్ రిసార్ట్ టూర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ రూమ్ చూపిస్తాను మీకు. చూడండి ఎంత బాగుందో, అంటే లైక్ చూడండి నక్క ఇలాగా. అండ్ ఈ రూమ్ నేమ్స్ కూడా చూడండి ఎంత అంటే డిఫరెంట్గా పెట్టారనమాట. తర్వాత ఇలా వెళ్తే ఇక్కడ కూడా అంతే, కూర్చొని ఫొటోస్ తీసుకోవచ్చు. లైక్ గోవాలో అట్లా ట్రై చేశారు. అండ్ ఇది చూడండి ఓల్డ్ మోడల్ కార్ అనమాట. ఇది కూడా ఒక అట్రాక్షన్ దీనికి. సో ఇలా దీని పక్క నుంచి అలా వెళ్తే అక్కడ వాటర్ పార్క్ ఉంది. సో అక్కడ కూడా మంచిగా ఆడుకోవచ్చు అనమాట. సో ఇది మా రూమ్ టూర్. ఇప్పుడు మా రూమ్ ఎలా ఉందో చూపిస్తాను మీకు. సో వెళ్ళగానే ఫస్ట్ ఒక హాల్ ఇచ్చేసారనమాట. ఇది ట్విన్ రూమ్స్ అనమాట ఇక్కడ మేము తీసుకున్నది. ఇది వచ్చేసి హాల్లోనే ఫ్రిడ్జ్ అండ్ టీవీ పెట్టేశారు. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రూమ్ అనమాట. సో ఇక్కడ మంచిగా బెడ్, కొంచెమే మనకు కావాల్సిన ఒక కబోర్డ్, కొంచెం మనం బట్టలు లగేజ్ పెట్టుకోవడానికి. అండ్ దెన్ సైడ్ టేబుల్స్ పెట్టారు, సైడ్ టేబుల్స్, దాని మీద గ్లాసెస్, వాటర్ బాటిల్స్, తర్వాత ఒక దాని మీద ఫోన్, ఇట్లా ఇది చిన్నగా రూమ్, టేబుల్ అండ్ చైర్, డ్రెస్సింగ్ టేబుల్. అండ్ దెన్ ఇక్కడ చూడండి వాష్రూమ్. వాష్రూమ్ అయితే అసలు ఇంత పెద్దగా ఉందో. దిస్ ఈజ్ మై ఫేవరెట్ అనమాట. నాకు టబ్ అంటే ఎంత ఇష్టము. బాతింగ్ టబ్ కావాలంటే దాంట్లో 1 hour 2 hours అయినా అలాగే కూర్చుంటాను. సో సేమ్ ఇంకా ఇక్కడ ఏది ఉందో రూమ్ సేమ్ టు డిటో ఇదే రూమ్ అనమాట. ఇక్కడ కూడా ఎక్స్ట్రా టీవీస్ పెట్టారు అక్కడ ఇక్కడ కూడా. సో చూడండి మొత్తం సేమే ఉంది, అసలు ఏం డిఫరెన్స్ ఏం లేదు ఆ రూమ్కి ఈ రూమ్కి. అండ్ ఇది మేము మర్చిపోయాం, వీడు చూపించేంత వరకు మాకు గుర్తులేదండి. అయ్యో ఇది చూడండి, వావ్, ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్. అసలు నేను చూడనే లేదు దీన్ని. అండ్ ఈ స్విమ్మింగ్ పూల్లో మావాడు కూడా అసలు ఎంత ఎంజాయ్ చేశాడో. నేను ఇక్కడ ఇది చూపించి అండ్ ఇంకొక సైడ్ కూడా ఉంది, అటు నుంచి కూడా వెళ్దాము అని చెప్పేసి నేను ఓపెన్ చేసి చూస్తున్నాను. సో చూడండి అక్కడ ఒక చైర్ ఉంది. సో ఇది చూసి ఇది మీకు చూపిద్దామని చెప్పి నేను ఇటు సైడ్ నుంచి తీసుకొని వచ్చే లోపలే మా వాడు చూడండి అక్కడ వాళ్ళ పెద్దమ్మ పిన్నితో కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాడు. అందుకే నేను వచ్చి వీడితో పాటు ఎంజాయ్ చేశాను అన్నమాట. కూర్చొని బాగా ఆడుకున్నాడు వీడు స్విమ్మింగ్ పూల్లో కూడా. అసలు ఫుల్ ఎంజాయ్ చేశాడు. అసలు దీని దగ్గర నుంచి రానని మారం చేశాడండి. సో ఇదండి మా ఫస్ట్ డే చీరాలలో మా ట్రిప్. సో నెక్స్ట్ మేము ఏం చేసాము, ఎక్కడికి వెళ్ళాము అన్నీ చూడాలి అనుకుంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, గంట కొట్టండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.